హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ధోతి మోడల్ డ్రెస్ని ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూసేద్దాం. నార్మల్గా అయితే మనం టాప్ సపరేట్గా, ధోతి ప్యాంట్ని సపరేట్గా స్టిచ్ చేసుకొని వాడుకుంటాం. అలా కాకుండా మొత్తం టాప్ టు బాటమ్ ఒక్కటే డ్రెస్ ధోతి స్టైల్లో ఉంటుంది. ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్ చేసినట్లయితే కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు మనం ధోతి మోడల్ డ్రెస్ టాప్ని ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూసేద్దాం. ఇప్పుడు మనం ధోతి మోడల్ డ్రెస్ని ఎలా కట్ చేయాలి అనేది చూసేద్దాం. దీనికి వచ్చేసి ఇప్పుడు నేను ఫ్రీ సైజుని తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి 13-14 సంవత్సరాల ఏజ్ దగ్గర నుండి పెద్ద సైజ్ వాళ్ళ వరకు సరిపోతుంది. కొంచెం లూజుల్ని పొడవుల్ని ఒక్కసారి చెక్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి ఫుల్ వచ్చేస్తుంది కాబట్టి పొడవుని లూజుని మాత్రమే ఒక్కసారి చెక్ చేసుకోవాలి. దీనికి మనకి బాడీ పార్ట్కి వచ్చేసి 80 సెంటీమీటర్ల క్లాత్ని తీసుకున్నాను. దీనికి వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ వస్తుంది. అదే ఫుల్ హ్యాండ్స్ అయితే కనుక మీటర్ క్లాత్ని తీసుకోవాలి. 80 సెంటీమీటర్ల బాడీ పార్ట్ కోసం సేమ్ ఇదే సైజులో 80 సెంటీమీటర్ల లైనింగ్ పీస్ని తీసుకున్నాను. బాటమ్ పార్ట్కి వచ్చేసి 2.5 మీటర్ క్లాత్ని తీసుకున్నాను. దీనికి వచ్చేసి ఇప్పుడు నేను లైనింగ్ ఏమీ తీసుకోవట్లేదు. ఒకవేళ మీరు లైనింగ్ కూడా యాడ్ చేయాలి అనుకుంటే ఇదే కొలతగా ఇప్పుడు మనకి 2.5 మీటర్ తీసుకున్నాం కదా, లైనింగ్ వచ్చేసి 3 మీటర్ల క్లాత్ని తీసుకోవాలి. దాదాపు ఈ పీస్కి వచ్చేసి మనకి లైనింగ్ ఏమీ అవసరం ఉండదు. ఒకవేళ కావాలి అంటే ఆప్షనల్ మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ బాడీ పార్ట్ పీస్ని తీసుకుందాం. బాడీ పార్ట్ పీస్లో మనం తీసుకున్న ఈ లైనింగ్ పీస్ని వచ్చేసి మనకి ఎటువైపు నుంచి సరిపోతుంది లూజుల ప్రకారంగా చూసుకొని దానిని బట్టి మనం ఈ క్లాత్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొలతల్ని తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి దాదాపుగా ఫ్రీ సైజ్ కాబట్టి బాడీ పార్ట్ పీస్ 14 ఇంచులు, అంతకంటే పొడవు ఎక్కువ అయితే బాగుండదు. ఎవరికైనా 14 ఇంచులు. అదే చిన్న పిల్లలు అయితే కనుక 12-12.5, బాగా చిన్న పిల్లలు అంటే 5-6 సంవత్సరాల పిల్లలకి వాళ్ళకైతే కనుక 11 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఏ సైజు వాళ్ళకి కటింగ్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి ఈ బాడీ పార్ట్ పీస్ని తీసుకోవాలి. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ వచ్చేసి 14 ఇంచులు ప్లస్ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 15 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ లెంత్ని తీసుకుందాం. మనకి బోట్ నెక్ కాబట్టి ఫుల్ షోల్డర్ని తీసుకుందాం. ఫుల్ షోల్డర్ లెంత్ వచ్చేసి 14 ఇంచులు. 14 ఇంచుల్ని మనం డబుల్ ఫోల్డింగ్ మీద 7 ఇంచులకి మార్కింగ్ చేసేసుకోవాలి. 7 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఎంత అయితే కొలత పెట్టామో ఇదే కొలతని ఆమ్ డౌన్ కోసం పెట్టుకోవాలి. బోట్ నెక్ వచ్చేటప్పటికి షోల్డర్ లెంత్, నెక్ లెంత్ కలిపి ఎంత అయితే కొలత వస్తుందో అదే కొలతను తీసుకోవాలి ఆమ్ డౌన్ కోసం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 డాట్స్కి మధ్యలో 1.5 ఇంచు ఉండేలా మార్కింగ్ చేసేసి రౌండ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ని, వేస్ట్ లూజ్ని కొలుచుకుందాం. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు. ఈ ఆమ్ డౌన్ కంటే ఒక 1 ఇంచ్ కింద మనం ఇక్కడ చెస్ట్ లూజ్ని తీసుకుంటే సరిపోతుంది. 36 ఇంచుల్లో మనం ఆల్రెడీ ఇది వచ్చేసి 4 మడతలకి ఫోల్డ్ చేసాం కదా, వచ్చిన 36 ఇంచుల్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసేసుకోవాలి. అంటే మనకి 9 ఇంచులు వస్తుంది. 9 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. అలానే వేస్ట్ లూజ్ వచ్చేసి మనకి 34 ఇంచులు. 34 ఇంచులో 4వ భాగం అంటే మనకి 8.5 ఇంచులు వస్తుంది. 8.5 ఇంచులు. దీనికి వచ్చేసి మనకి ఈ బాడీ పార్ట్లో ఒక డాట్ వేసేద్దాం. ఇక్కడ ఆ డాట్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఈ 2 డాట్స్ని కలిపేసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకైతే 1.5 ఇంచుని ఖర్చు కోసం పెట్టేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ చివరన ఒక 1/2 ఇంచ్ జస్ట్ ఇలా క్రాస్గా తీస్తే మనకి మొత్తం ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ చూడటానికి బాగుంటుంది. దానికోసం ఈ 1/2 ఇంచ్ని ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మొత్తం షోల్డర్లో నుంచి నెక్ లెంత్కి, షోల్డర్ లెంత్కి డివైడ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మన చాయిస్. షోల్డర్ చిన్నగా కావాలి అనుకుంటే నెక్ లెంత్ కొంచెం వెడల్పుగా వస్తుంది. షోల్డర్ కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే ఈ వెడల్పు కొంచెం తగ్గుతుంది. ఇది మన ఇష్టాన్ని బట్టి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 3 ఇంచులు షోల్డర్ కోసం తీస్తున్నాను. ఈ మిగిలిన కొలత వచ్చేసి మనకి నెక్ లెంత్కి వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ని, బ్యాక్ నెక్ని కట్ చేసుకుందాం. ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని వరకు కట్ చేసేసుకోవాలి.
నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి మధ్యలో మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ చిన్న టక్స్ను పెట్టేసుకోవాలి. టక్స్ను పెట్టుకొని ఈ 2 పార్ట్లని విడిగా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని తీసుకుందాం. బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్లో నెక్ని మార్కింగ్ చేసేసుకుందాం. ఇది వచ్చేసి మన చాయిస్, మనం ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్లో నెక్ కోసం 4 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేస్తున్నాను. 4 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసి బ్యాక్ పార్ట్లో స్క్వేర్ కాకుండా రౌండ్ కాకుండా స్క్వేర్లా తీసే రౌండ్ పెట్టేస్తున్నాను. అంటే స్క్వేర్ షేప్లోనే వస్తుంది కానీ జస్ట్ ఇలా రౌండ్ వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్ చేసేసుకొని మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇది మన చాయిస్, మనం ఏ మోడల్ పెట్టుకోవాలి అంటే ఆ మోడల్ని పెట్టేసుకోవచ్చు. ఈ బ్యాక్ పార్ట్ పీస్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. ఈ పీస్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్లో నెక్ వచ్చేసి మన చాయిస్, మనం ఏ మోడల్ కావాలి అనుకుంటే ఆ మోడల్ పెట్టేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ వచ్చేసి 3.5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ అలానే మనం నెక్ లెంత్ డ్రా చేసాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఇలా బాక్స్లా చేసేసుకొని ఈ బాక్స్లో ఇప్పుడు మనం ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ పెట్టేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి నేను బోట్ నెక్ మోడల్లో పెట్టేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకేసారి ఫ్రంట్ పార్ట్లో లోతు కూడా తీసుకుందాం. ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ మోడల్కి వచ్చేటప్పటికి ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇక్కడ 1 ఇంచ్ ఉండేలా లోపలికి మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీసుల్ని కట్ చేసుకుందాము. ఇలా బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ పీస్ని బ్యాక్ పార్ట్ పీస్ని కట్ చేసిన తర్వాత ఈ పీసుల్ని మనం బాడీ పార్ట్ పీస్లో ఒరిజినల్ పీస్ ఉంది కదా, ఈ పీస్ పై వైపున వేసుకొని సేమ్ ఇదే సైజులో కట్ చేసుకోవాలి. ఇలా ఈ లైనింగ్ పీసుల్ని కట్ చేసిన ఈ సైజులో సేమ్ ఇదే సైజులో బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన లైనింగ్ పీస్లో నుండి హ్యాండ్స్ కోసం తీసుకోవాలి. దీన్ని వచ్చేసి మొత్తం 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడే మనకి 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ కొలతల్ని తీసుకుందాము. దీనికి వచ్చేసి హ్యాండ్ పొడవు ఖర్చుతో కలిపి 8.5 ఇంచులు పెట్టేస్తున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఎంత పొడవు వచ్చినా సరే వచ్చిన ఈ పొడవులో నుండి హ్యాండ్ కర్వ్ కోసం 3.5 ఇంచులు ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకుంటే ఇక్కడి వరకు మనం హ్యాండ్ కర్వ్ని తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు. 11 ఇంచుల్లో సగం అంటే మనం డబుల్ ఫోల్డింగ్ మీద 5.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఎంతైతే లూజ్ వచ్చిందో ఈ లూజ్కు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి. 5.5 + 1 అంటే మనకి 6.5 ఇంచు. 6.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసిన తర్వాత ఈ 2 లూజుల్ని కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఖర్చు కోసం ఎక్స్ట్రా మనం బాడీ పార్ట్ పీస్లో 1.5 ఇంచు పెట్టాం కదా, అదే 1.5 ఇంచుని ఇక్కడ ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై వైపున హ్యాండ్ కర్వ్ కోసం ఇలా స్ట్రైట్గా 1 ఇంచ్ వరకు తీసి ఇక్కడ నుండి కొంచెం కొంచెంగా డౌన్ చేసేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి కలిపేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్క్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఈ ఫోల్డింగ్ దగ్గర చిన్న టక్స్ను పెట్టేసుకోవాలి. టక్స్ను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ హ్యాండ్ని ఇలా విడిగా ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఈ టక్స్ దగ్గర నుండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్కి ఈ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడికి ఈ 2 డాట్స్కి మధ్యలో ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ 3/4 ఇంచులు ఎంత ఉండేలా లోపలికి డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ నుండి ఈ డాట్ దగ్గరికి, ఇక్కడ నుండి ఈ డాట్ దగ్గరికి మధ్యలో మార్కింగ్ చేసిన ఈ చిన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా లోతు తీసిన వైపున చిన్న టక్స్ పెట్టేసుకుంటే మనకి జాయింట్ చేసుకునేటప్పుడు గుర్తుగా ఉంటుంది. ఇలా హ్యాండ్ పీస్ని ఇంతవరకు కట్ చేసిన తర్వాత మనం బాడీ పార్ట్ పీస్లో మిగిలిన ఈ పీస్ని వేసుకొని సేమ్ ఇదే సైజులో ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు మనం బాడీ పార్ట్ పీసు హ్యాండ్స్ పీస్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ పీస్ని తీసుకోవాలి. ఈ బాటమ్ పీస్ వచ్చేసి మనం మొత్తం 2.5 మీటర్ తీసుకున్నాం కదా, ఇది మనకి మొత్తం 2.5 మీటర్ క్లాత్ అనుకుంటే ఈ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకోవాలి. మనకి మొత్తం క్లాత్ మీద అర్థం అవ్వదు అని చెప్పి నేను ఇలా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత క్లాత్కి ఒకవైపున
ఇలా మధ్యలోకి టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టేసుకొని క్లాత్ మొత్తాన్ని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత క్లాత్కి ఒక చివరి నుండి ఈ సైడ్ ఎడ్జ్ దగ్గర ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. ఇలానే క్లాత్కి రెండవ చివరి వైపున ఇటు కూడా సేమ్ ఇలానే ఈ చివర ఎడ్జ్ దగ్గర నుండి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ చివరన కూడా చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. ఇంతే. ఇలా 3 టక్స్లని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా టక్స్లను పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఫ్రిల్స్ని పెట్టడం స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుండి మనకి ధోతీకి ఎలా వస్తుందో సేమ్ అదేవిధంగా దీనికి వచ్చేసి ఇలా మనకి ఎదురుగా వచ్చేలాగా, ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఆపోజిట్ ఇలానే రెండో వైపున కూడా దీనికి ఎలా అయితే వచ్చిందో సేమ్ అదేవిధంగా దీనికి ఎదురుగా వచ్చేలాగా రెండో వైపున ఇలానే బ్యాక్ సైడ్ ఈ పీస్కి ఆపోజిట్ ఇలా మొత్తం చుట్టూ అంతా ప్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్కి ఎలా అయితే చూపించానో అదే విధంగా ఈ క్లాత్ను కూడా ఓపెన్ చేసేసుకొని ఫస్ట్ మనం టక్స్లు పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక వైపు నుంచి ఇలా పెట్టేసుకుంటాం. ఇది వచ్చేసి మనకి ఇక్కడ నుండి ఈ టక్స్ పెట్టిన దాకా ఇలానే రెండో వైపున కూడా దీనికి ఆపోజిట్లో అంటే 2 ప్రిల్స్ కూడా మనకి ఎదురుగా రావాలి. ఇక్కడ నుంచి ఇటువైపుకి ఇక్కడ నుండి ఈ టక్స్ దగ్గర వరకు ఇలా అంటే 2 ఎదురెదురుగా వస్తేనే మనకి చూడడానికి మొత్తం ధోతీలా కనిపిస్తుంది. ఇక్కడ వరకు పెట్టిన తర్వాత ఇది ఎలా అయితే వచ్చిందో దీనికి ఆపోజిట్లో బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో ఇలా వచ్చింది కదా, బ్యాక్ పార్ట్లోకి వచ్చేటప్పటికి ఇలా పెట్టేసుకోవాలి ఈ చివరి టక్స్ వరకు. అలానే ఈ రెండో వైపున కూడా ఇలా పెట్టేసుకోవాలి. అంటే దీనికి ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి దీనికి ఎదురుగా వస్తుంది, బ్యాక్ పార్ట్లో వచ్చేసి మధ్యలో నుంచి ఇలా బ్యాక్ సైడ్లో వస్తుంది. దీనికి వచ్చేటప్పటికి ఇక్కడ నుండి ఈ చివరికి ఇక్కడ నుండి ఈ చివరికి పెట్టుకుంటాం కదా, బ్యాక్ పార్ట్లో ప్రిల్స్ వచ్చేటప్పటికి ఇక్కడ నుండి ఈ టక్స్ దగ్గర వరకు, ఈ టక్స్ దగ్గర నుండి ఇలా ఈ టక్స్ దగ్గర నుండి ఈ చివరి వరకు ఇలా ప్రిల్స్ని పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం ప్రిల్స్ని పెట్టేసుకుంటే మనకి చక్కగా ధోతీలా రెడీ అవుతుంది. ఇప్పుడు నేను ఈ పేపర్ మీద ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా మనం తీసుకున్న ఈ 2.5 మీటర్ క్లాత్ కూడా క్లాత్ని ఒకసారి ఓపెన్ చేసేసుకొని టక్స్లను పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ క్లాత్ని తీసుకున్నాం కదా, ఈ క్లాత్కి నేను పేపర్ మీద ఎలా అయితే ఫోల్డ్ చేశానో అదే విధంగా తీసుకున్న ఈ క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసేసి ఫస్ట్ ఈ ఫోల్డింగ్కి మధ్యలో ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఆల్రెడీ పేపర్ మీద చూసారు కాబట్టి మీకు ఈజీగానే ఐడియా వచ్చేస్తుంది. ఇలా టక్స్ పెట్టిన తర్వాత ఈ క్లాత్ని ఇలా ఫుల్గా ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసేసుకొని క్లాత్కి ఒక చివరన చూపిస్తున్నాను, ఒక చివరన వచ్చేసి ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ప్రిల్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ చివరన టక్స్ పెట్టేసుకోవాలి. ఇలానే క్లాత్కి రెండవ చివరన కూడా ఈ ఎడ్జ్ని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసేసుకొని ఈ రెండవ చివరన ఎడ్జ్ దగ్గర కూడా టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పేపర్ మీద ఎలా అయితే చూపించానో ప్రిల్స్ పెట్టే విధానాన్ని సేమ్ అలానే ఇక్కడి నుండి ఎదురుగా ఈ చివరన టక్స్ వరకు ఇలానే ఈ రెండవ చివరన కూడా ఇక్కడి నుండి ఇలా ఎదురుగా వచ్చేలాగా ప్రిల్స్ పెట్టేసుకోవాలి. అంటే ఫస్ట్ మనం ఇలా ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత బాడీ పార్ట్ పీస్కి జాయిన్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇది మనం స్టిచ్చింగ్లో చూసేద్దాం. ఇంతవరకు ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ బాడీ పార్ట్ పీస్. ఇంతవరకు మనకి కటింగ్ అయిపోయింది. ఇక స్టిచ్చింగ్ని చూసేద్దాం.